మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన తీన్మార్ మల్లన్నకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ దాదాపు 40,000 మంది నిజంగా అయితే రాకూడదు. మరి నిజంగా అందులో మీరు పోటీ చేస్తున్నారు. నిజంగా చైతన్యవంతమైనటువంటి విద్యార్థులు అయితే చదువుకున్న వాళ్ళకు నిజంగా 100% అవగాహన ఉందని కనుక భావిస్తే నిజంగా రాకూడదు. మరి ఎందుకంటే వాళ్ళు ఏం చేయలే. నేనేమంటున్నంటే 4 అంశాలు చెప్తున్నా. ఈ 4 అంశాలు రేపు 12వ తారీఖు వరకు అమలు చేయండి. ఎల్లుండి నేను ఉపసంహరించుకుంటాను. ఎల్లుండి నా నామినేషన్ పత్రం ఉపసంహరించుకుంటా. ఉపసంహరించుకుంటే 13వ తారీఖు దాకా ఉపసంహరించుకుంటా. ఈ 4 రేపు 13వ తారీఖు 12 గంటల వరకు మేము అమలు చేస్తారా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా మేనిఫెస్టోలో పెట్టింది కదా. ఏం పెట్టిన మేనిఫెస్టో? నా మేనిఫెస్టో కాపీ చేసి పెట్టుకున్నాడు. నా మేనిఫెస్టో కాపీ కూడా తెలుసు ఇక్కడ తప్పు జరుగుతుంది, ఎఫెక్ట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని కూడా. మరి ఒక్కరోజు రోడ్డు మీకు వచ్చింది జీవో నెంబర్ 46 బాధితులు కొట్లాడలేదు. మరి ఒక్కరోజు రోడ్డు ఎక్కినావా చెప్పు? రోడ్డు ఎక్కినవా? ఒక్కరోజు జీవో నెంబర్ 45 బాధితులు రోడ్డు ఎక్కినారా? గ్రూప్ 2, 3లో ఉద్యోగాలు అన్యాయం 14 పేపర్లు లీక్ అయినప్పుడు ఒక్కరోజు రోడ్డు ఎక్కలేదుగా. మరి ఎటుపోయిన 14 పేపర్లు లీక్ అయినప్పుడు మీ ఛానల్లో మాట్లాడలేదు కదా. 14 పేపర్లు అమ్ముకున్నప్పుడు పోయి బహిరంగంగా పోయి ఆడ రోడ్డు మీద నిలబడాలి కదా. నువ్వు నిరుద్యోగుల తరపున పోటీ చేసినా కదా పోయినసారి పట్టభద్రుల నియోజకవర్గం తరపు చేసి. మరి పట్టభద్రుల తరపున మీ కొట్లాట ఏది? ఈ 3 సంవత్సరాలుగా లెక్క చెప్ప. మళ్ళీ పట్టభద్రులకు ఎందుకు వచ్చారు మీరు? పట్టభద్రుల తరపున పోటీ చేసి ఓట్లు తెచ్చుకున్నటువంటి మీరు పట్టభద్రుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ 3 ఏళ్ల కాలం ఎందుకు మాట్లాడలేదు? మీరు మొత్తం రాజకీయాలు మాట్లాడుతున్నారు. రాజకీయాలకు పట్టభద్రులకు ఏంటి సంబంధం? పట్టభద్రులనే నిరుద్యోగ అంశం, ఉద్యోగులకు సంబంధించిన అంశం. నిరుద్యోగ అంశాలు పెట్టిండు మేనిఫెస్టోలో. మళ్ళీ మరి ఈ 3 ఏళ్ల సంది ఏం చేశారు అంటున్నా? ఆల్రెడీ పోటీ చేశారు కదా. పోయినసారి చేశారు, అంతకుముందు చేశారు. 10 ఏళ్ళుగా పట్టభద్రులకు వెళ్ళి పోటీ చేస్తారు. ఈ 10 ఏళ్ల కాలంలో మీరు నిరుద్యోగుల గురించి కొట్లాడిన అంశం చూపెట్టు. రాజకీయాలు మాట్లాడడం కాదు, కేసీఆర్ తిట్టడం కాదు. ఈ అంశాల మీద నిరుద్యోగాల అంశాలపైన ఎన్ని వీడియోలు చేశారు, ఎన్ని రోడ్లు ఎక్కారు, మీ పైన ఎన్ని కేసులు పెట్టారు? నిరుద్యోగ అంశాలపైన ఎన్ని కేసులు పెట్టి లెక్క చెప్పు. మీ పైన 68 కేసులు ఉన్నాయి. 68 కేసులు ఉంటే మీ పైన నిరుద్యోగులకు సంబంధించిన కేసులు ఎన్ని ఉన్నాయి, ఉద్యోగులకు సంబంధించిన కేసులు ఎన్ని ఉన్నాయి, ఎన్నిసార్లు రోడ్డు ఎక్కి ధర్నా చేసినావు, ఎన్నిసార్లు అరెస్ట్ అయినావు, ఆ లెక్క చెప్పు నాకు. ఇప్పుడు మీరు ఇందులో మీరు పోటీ చేయడం, వాళ్ళు వ్యతిరేకంగా ఉండడం, జియో 46 వాళ్ళు, ఇంకా అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మళ్ళీ నన్ను మీరు? నేనేం టార్గెట్ ఏం చేయలేగా. నేను టార్గెట్ ఎక్కడ టార్గెట్ చేశాను? మీకు ఉన్న అంశాలు ఏం చెప్పమని చెప్తున్నా. విద్యార్థులపైన అవగాహన ఎంత ఉందని అడుగుతున్నా. నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడతారని చెప్తున్నా. నిరుద్యోగ అంశాలు ఏ డిస్కస్ చేశారని అడుగుతున్నా. జోనల్ సిస్టంలో గందరగోళం ఉంది అడుగుతున్నా. ఇప్పుడు హైదరాబాద్కు రెడ్ సిగ్నల్ గీశారు. హైదరాబాద్కు వరంగల్ నుండి రాణిస్తలేరు, మహబూబ్ నగర్ రాణిస్తలేరు, వాళ్ళంతా నాన్ లోకల్. హైదరాబాద్ ఉన్న ఆంధ్రోడేమో లోకల్, తెలంగాణలో ఉన్న మిగతా వాళ్ళని నాన్ లోకల్. జోనల్ సిస్టమ్ రాంగ్ ఉంది. రాంగ్ మీద మాట్లాడదాం, చర్చిద్దాం, ఓపెన్ డిబేట్ పెడదాం నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి. నేను మీకు పూర్తి స్థాయిలో విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల అవగాహన ఉంది. వాళ్ళకు ఉందో లేదో వాళ్ళకి తెలుసు. అది సో ఇక్కడ ఫైట్ ఎట్లుంటుంది మీకు మల్లన్నకు మధ్య? ఎవరికి ఫైట్ కాదు, నాకే ఫైట్. నేను ఎవరి గురించి ఏం పోల్చుకోవడం లేదు. నా గురించి నిరుద్యోగుల గురించి తెలుసు, విద్యార్థుల గురించి తెలుసు. వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు. నిరుద్యోగులు అంటే అనుకోవచ్చు, నిరుద్యోగులు దాదాపు అంటే 2 లక్షల మంది ఉండొచ్చు, 3 లక్షలన్నర ఉంటారు. 3 లక్షలు సరే, ఓన్లీ నిరుద్యోగులు ఒక్కడే వాళ్ళు ఓట్లు వేస్తే మీరు గెలుస్తారా? ఉద్యోగులు కూడా ఉన్నారు కదా. ఉద్యోగులు కూడా 45 ఏళ్ల వరకు ఉన్నటువంటి 50 ఏళ్ల వరకు నీకు ఏజ్ ఉన్నటువంటి అందరు ప్రిపేర్ అవుతున్నారు. ఎంతో మంది టీచర్లు గ్రూప్ 2 చదువుతున్నారు, ఎంతో మంది టీచర్లు గ్రూప్ 1 చదువుతున్నారు, ఎంతో మంది కానిస్టేబుల్ చదువుతున్నారు. ఎంప్లాయీస్లో కూడా 50% మంది నా విద్యార్థులే. టీచర్లుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ 50% కూడా నాకు విద్యార్థులే. వాళ్ళందరికీ తెలుసు. నేను ఇప్పటిదాకా నిరుద్యోగుల పైన కొట్లాడినా. ఉద్యోగుల గురించి మొన్న కేవలం గురుకుల వాళ్ళ మీద నేను ఫైట్ రేజ్ చేసే ప్రయత్నం చేశాను, కానీ మిగతా ఉద్యోగుల గురించి మాట్లాడలేదు. ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాలా. ఈసారి ఉద్యోగుల గురించి నా ఎజెండాలో పక్కడ్బందీగా ఉంటుంది. ఇవాళ ఉద్యోగులకు సంబంధించి 4 DAలు పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు అధికారంలోకి రాగానే ఏమన్నారు? ఎమ్మటే తెల్లారే మేము అధికారం చేపట్టి ఈరోజు సంతకం పెడితే ముఖ్యమంత్రి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తే రేపే ఇస్తా అని చెప్పిండు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి 5 నెలలు అయింది. ఇంతవరకు DA ఇవ్వాల. పెండింగ్ 3 DAలు ఉన్నాయి, 4వ DA యాడ్ 4 DAలు పెండింగ్ ఉన్నాయి. ఏరియర్స్ ఉన్నాయి. ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి 60,000 నుంచి ₹1,00,000 పెండింగ్ ఉన్నాయి. ఇవ్వండి ఫస్ట్ మీరు. ఎందుకు ఇవ్వరు మీరు? ఆ గవర్నమెంట్ ఆపింది. మీరేమన్నారు? ఇది ఉద్యోగుల నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. ఉద్యోగుల నిరుద్యోగులు మీరు ఏం చేసి చెప్పండి? కొత్త ఉద్యోగం నింపకపోయిగా ఉన్నట్లు లెక్కలు వేసుకొని ఆల్రెడీ 30 ఏళ్ళు అయిపోయినాయి. ఇక మీ ఇచ్చే 1,70,000 అంటారు. ఆ 1,70,000 ఏమున్నాయో మీకు తెలుసా? ఇంతవరకు చర్చ పెట్టలే కదా. ఫిబ్రవరి 1వ తారీఖు రావాల్సిన ఇయర్ కాలం ఇప్పటిదాకా ఎందుకు రాలా?
నేనేమంటున్నా అంటే గురుకులాలలో 3000 ఉద్యోగాలు ఆపిరు, ఆ 3000 ఉద్యోగాలు నింపండి. జీవో నెంబర్ 46 బాధితులు 3000 మంది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. గ్రూప్ 2లో 3000, 2000కి, గ్రూప్ 3లో 3000కి ఉద్యోగాలు పెంచండి. మెగా డిఎస్ మోసం చేసి 25,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 11,000 ఇచ్చారు, 25,000 ఇవ్వాలి, ఇంకా 14,000 పోస్టులు ఇవ్వాలి. ఆ 14 పోస్టులు యాడ్ చేయండి, ఎల్లుండి ఉపసంహరించుకుంటా. ఛాలెంజ్ చేస్తున్నా. సాయంత్రం 3 గంటల వరకు నాకు కోసం ఉండక అవకాశం ఉంది. 12 గంటల్లోగా ఈ 4 అంశాలు ఎమ్మటే మేము అమలు చేస్తున్నాం. ఒక అధికారికంగా ముఖ్యమంత్రికి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వని చెప్పండి, నేను రాజీనామా చేస్తాను, నేను ఉపసంహరించుకో. పోటీ కూడా ఉన్నాను. గవర్నమెంట్ చేతులు ఉంది కదా, ముఖ్యమంత్రి మీరే కదా, కాంగ్రెస్ గవర్నమెంటే కదా, ఎందుకు సాధ్యం కాదు? దానికి ఎన్నికల కోడ్ దానికి ఎందుకు లింక్ పెడుతున్నారు? ఎన్నికల కోడ్ దానికే సంబంధం. అవి రన్నింగ్ లో ఉన్న నోటిఫికేషన్లు, రన్నింగ్ లో జరిగిన ఇబ్బందులు. గత గవర్నమెంట్ వేసిన పంచాయతీ నీ కాదు, గత గవర్నమెంట్ వేసిన పంచాయతీ నువ్వు గవర్నమెంట్ పంచాయతీ నువ్వేం ప్రభుత్వం? 46 వాళ్ళు గందరగోళం చేశారని మీరు హామీ ఇచ్చారు, మీరెందుకు గందరగోళం చేస్తున్నారు? ఇంకా ఒక అధికారి మాటలు పట్టుకొని మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? మీకు పరిపాలన రావడం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి పరిపాలన రావడం లేదు. పరిపాలన నేర్చుకొని ఆ జీవో నెంబర్ 46 బాధితులు న్యాయం చేయమని చెప్తున్నా. ఈ 4 నిలబడని చెప్పండి. నేను అడుగుతా, తెలంగాణ నిరుద్యోగులకు కూడా 75% ఏదో అవకాశం కల్పిస్తా ప్రైవేట్ రంగంలో అని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. గతంలో అన్ని పెట్టుకుంటారు, మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా పెట్టిరు. మరి ఒక మీటింగ్ జరిగింది ఇప్పటిదాకా 5 నెలలు అవుతుంది కదా. హైదరాబాద్లో మొత్తంగా తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులు లెక్క ఉంది అసలు నీకాడ? గవర్నమెంట్ రంగంలో ఒక్కసారి ఇప్పుడు కార్మిక శాఖ వివరాలు తీసుకోండి. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఇతర ఇండస్ట్రీలు ఏంటి, మొత్తం ఇండస్ట్రీలో ఎంతమంది పనిచేస్తారు, దాంట్లో తెలంగాణలో ఎంతమంది? హైదరాబాదు నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఉద్యోగాలు వస్తలేవు. ఇక్కడ హైదరాబాద్ ఈజ్ ద హైదరాబాద్, తెలంగాణ బిడ్డలది హైదరాబాద్. హైదరాబాద్లో ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలే ఉండాలా. 75% ఇస్తాను, దాన్ని మెడలు వంచి అమలు చేయడం కోసం పోటీ చేస్తా ఉన్నాను. కానీ గవర్నమెంట్ వల్లే కావట్లేదు. ఒకవేళ మిమ్మల్ని మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఒక్క అశోక్ సార్తో రాష్ట్రం మొత్తం కదిలిస్తా, 30 లక్షల మంది కదిలిస్తా. అశోక్ సార్ ఒక్కడే కావచ్చు, కానీ 30 లక్షల మంది కదిలించే శక్తి నాకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర పెడతా. మహాపాదయాత్ర పెట్టి జరుగుతున్నట్టు నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను వివరిస్తా. 1,00,000 మందితో హైదరాబాద్లో మీటింగ్ పెడతా. ఎందుకు మెడల్ ఉంచారు గవర్నమెంట్? నిజంగా నిరుద్యోగులు ఏకం చేస్తే గవర్నమెంట్ దిగిరాదా? ఒక 5,000 మంది టీఎస్పీసీ కార్డు ముట్టడిపోతే తెల్లారే నిర్ణయం మార్చుకున్నది గవర్నమెంట్, ఎమ్మటే పోస్ట్ పోన్ చేసింది గవర్నమెంట్ మెడల్ ఉంచాలంటే విద్యార్థులు ఐక్యం కావాలా, నిరుద్యోగులు ఐక్యం కావాలా, ఉద్యోగులు ఐక్యం కావాలా. ఐక్యంగా కలిస్తే ఏ ప్రభుత్వాన్ని దగ్గర రావడానికి వస్తుంది. అందుకే అధికార పార్టీ వాళ్ళు కనుక పోటీ చేస్తే మీరు అధికార పార్టీ ఏం చెప్తే దానికి డూడు బస వల్ల తల ఊపాల తప్ప నువ్వు మాట్లాడడానికి ఏముండదు. వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తావు. సస్పెండ్ చేయడం నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాంటి పోటీ చేయడం ఎందుకు? మరి నిరుద్యోగుల అంశాలు వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు, వాళ్ళకి సంబంధించిన అవగాహన లేదు, వాళ్ళకి సంబంధించిన ఏ ఉద్యోగాలు ఇస్తారో లెక్క లేదు, ఇయర్ క్యాలెండర్ పైన మీకు అవగాహన లేదు, నిరుద్యోగ వృత్తి తప్పించుకున్నారు. ఇవాళ ఆ కాంగ్రెస్ హామీలు 200% మోసం చేయడానికి ఇచ్చిన హామీలు. వాళ్ళు 100% చేసి 200% చేస్తారు. అందుకే నిరుద్యోగ మిత్రులంతా అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వం మెడలు ఉంచాలి. కంపల్సరీగా రేపు 2,000 ఉద్యోగాలు గ్రూప్ 2లో పెంచాల్సిందే, 3,000 ఉద్యోగాలు గ్రూప్ 3 పెంచాల్సిందే. లేదంటే జూన్లో మహా ఉద్యమం రాబోతుంది. మీరు స్వతంత్రంగానే పోటీ చేయాలనుకుంటున్నారా? అశోక్ సార్ వెనక ఏదైనా పార్టీ ఉందా? ఏ పార్టీలో ఇండిపెండెంట్గా చేస్తున్నా. మీరు ఎవరు వదిలి బాణంగా అయితే ఇంకా బాణాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా నేను కొట్లాడేదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇంకా బాణాలే ఉంది. ప్రేమచంద్ర రెడ్డి ఇచ్చారు ఆల్రెడీ, అప్లికేషన్ కూడా అయిపోయింది. నిన్న 9వ తారీఖు ప్రేమేందర్ రెడ్డి గారికి ఇచ్చారు, రాకేష్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఇచ్చారు. అలా అందరూ అన్ని పార్టీలు డిక్లేర్ అయిపోయినాయి. ఎవరికి లేరు. నాకు ఎవరు ఫైటింగ్ ఏదన్నా కానీ వాళ్ళు ఎవరిని కూడా నేను పట్టించుకోవడం తలుచుకోలే. నా వంతుగా నేను ఒక నిరుద్యోగుల గురించి ఏం చేస్తానో చెప్తా ఉన్నా. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉంటే ఉండనివ్వండి కాదనట్లేను. నేను మళ్ళా నేనేం తీసుకోవట్లేను. నాది గెలిపోవడమే సమస్య కాదు, నాది గెలిపోవడమే సమస్య కాదు, నిరుద్యోగ సమస్య. గెలిచిన అశోక్ సారే విద్యాలయ కోసం కొట్లాడతాడు, ఓడిన అశోక్ సారే విద్యాలయ కోసం కొట్లాడతాడు. ఓడిపోతే మళ్ళా ఓడిపోయిన మళ్ళా 3 ఏళ్ల సంది నిరుద్యోగుల నుంచి ఏం మాట్లాడలే. వాళ్ళు ఎన్నికల టైంలో మళ్ళీ వచ్చిన. కానీ నేను ఓడిపోయినా మళ్ళీ జనంలోనే ఉంటా, గెలిచినా జనంలోనే ఉంటా. ఎందుకంటే నిరుద్యోగ అంశమే ఎజెండా అశోక్ సార్ తప్ప ఇంకేం లేదు.